ఈ మొటిలిటీ తగ్గడానికి కారణాలు జీవన శైలి నుంచి ఉంటాయన్నమాట. సో జీవన శైలి సరిగ్గా లేకపోవడం అంటే డైట్, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా తగ్గొచ్చు. సో డైట్ అంటే మెయిన్‌గా విటమిన్స్ లోపాల వల్ల, మినరల్స్ లోపాల వల్ల బి12 కానీ, సి విటమిన్ కానీ, జింక్, సెలీనియం ఇలాంటివన్నీ మొటిలిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఈ మొటిలిటీ అనేది ఎఫెక్ట్ కావచ్చు. అలాగని ఇన్ఫెక్షన్, టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ అనేది తగ్గొచ్చు. అలాగని హార్మోన్స్ లోపం వల్ల, టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపాల వల్ల కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ అనేది తగ్గొచ్చు. ఇలాగని కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే కొన్ని ఆరోగ్యకరంగా ఏమైనా ఇబ్బందులు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లేదా లాంగ్ టైం హైపర్ టెన్షన్ అట్లాంటివి ఉంది, లేదా కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ అనేది తగ్గొచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని మందులు అంటే కామన్గా స్టిరాయిడ్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. సో దాని వల్ల కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది మొటిలిటీ మీద. ఇదన్నిటితో పాటు ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్గా వాళ్ళు వాడే మందులు యాంటీ బ్యాక్టీరియా కానీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వాడుతున్నప్పుడు కూడా మొటిలిటీ అనేది తగ్గొచ్చు. సో ఇదన్నీ కూడా కాకుండా కొంతమందికి ఏంటంటే పుట్టుకతోటి కొన్ని ఇబ్బందులు అంటే ఇది టెస్టిస్ అనేది స్క్రోటంలోకి డిసెండ్ అవుతుంది అనమాట బేబీ లోపల ఉన్నప్పుడే. ఒక్కొక్కసారి అట్లా కాకుండానే ఆ టెస్టిస్ అనేది బయటనే పై భాగంలోనే ఉండిపోవడం అంటే అబ్డమెన్లో ఉండిపోయినప్పుడు దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాం. దీనివల్ల కూడా ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గొచ్చు.